హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు విఘ్నేశ్వరునికి సమర్పించే ఉండ్రాళ్ళు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఉండ్రాళ్ళ తయారీకి 2 గ్లాసులు వరి నూక తీసుకోవాలి. లలిత బ్రాండ్ వరి నూక అయితే విడివిడిలాడుతూ వస్తుంది. స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టుకొని 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మనం 2 గ్లాసులు వరి నూక తీసుకున్నాం కాబట్టి దీనికి 4 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిలో 1 కప్ శనగపప్పు వేసుకుని ఉడికించుకోవాలి. శనగపప్పు తొందరగా ఉడకాలి అంటే శనగపప్పుని ఒక అరగంట ముందర నానబెట్టుకోవాలి. శనగపప్పు ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి అట్టెబెట్టుకున్న వరి నూకని దీనిలో వేసుకుని కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండి ఉడికేదాకా కాసేపు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు అట్లకాడని వెనకకి తిప్పి నూకని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా వెనక్కి తిప్పి కలుపుకోవడం వలన పిండి ముద్ద కాకుండా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిండి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా వేరే ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. అంతేనండి, వినాయకునికి నైవేద్యంగా సమర్పించడానికి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.